Timelines. See the history, understand the present. It talks by Satish Makena. ప్రపంచంలో అతి ప్రాచీన రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. హార్వర్డ్, ప్రిన్స్టన్, కొలంబియా, ఆక్స్ఫర్డ్ అని మాట్లాడుతున్న ఈ తరానికి సుమారు 1550 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక గొప్ప విశ్వవిద్యాలయం వెలసిందని తెలియాలి. సుమారు క్రీస్తు శకం, అంటే ఇవాళ మనం దాన్ని సామాన్య శకం అని కూడా పిలుస్తున్నాం, 427 సంవత్సరంలో గుప్త వంశానికి చెందిన కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఈ విశ్వవిద్యాలయాన్ని నాటి మగధ, నేటి బీహార్లోని రాజగిరికి సమీపంలో స్థాపించాడు. దాదాపు 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది అధ్యాపకులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండేవారట. చూస్తే కేవలం భారతీయ విద్యార్థులే కాకుండా చైనా, జపాన్, కొరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి కూడా విదేశీ విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ప్రధానంగా ఇక్కడ ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ వంటి, మెడిసిన్ వంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ ని ఇక్కడ ముఖ్యంగా అధ్యయనం చేసేవారు, పరిశోధనలు చేసేవారు. మనం చూసినట్లయితే ఆచార్య నాగార్జునుడు, అలాగే గొప్పవాడైనటువంటి వసుబంధు, అసంగ, శాంతిదేవ, అతిస వంటి గొప్ప పండితులు కూడా ఈ నలందా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వారే. అలాగే చైనా యాత్రికుడు సియూకి పుస్తకాన్ని రాసినటువంటి హుయాన్సాంగ్, ఇట్సింగ్ అనేటువంటి 2 విద్యార్థులు కూడా ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారంటే ఇది ఎంతటి గొప్ప విశ్వవిద్యాలయం మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాలంలో దురదృష్టవశాత్తు సుమారు 12వ శతాబ్దపు చివరి దశకంలో బక్తయార్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి దాడి చేసి ఈ నలందా విశ్వవిద్యాలయాన్ని సమూలంగా నాశనం చేయడం జరిగింది. అయితే ఒక ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని అతను చాలా కసితో తగలబెట్టాడు. తగలబెడితే ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలు కాలడానికి 6 నెలలు పట్టిందట. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి అర్థం చేసుకోండి, అంటే ఎన్ని లక్షల వేల గ్రంథాలు ఉంటాయి అది కాలడానికి పడితే. అందుకే వాళ్ళు అన్నారు, భారతదేశపు జ్ఞానం మొత్తాన్ని మేము అగ్నికి ఆహుతి చేశామన్నాడు బక్తియార్ ఖిల్జీ. తర్వాత కాలంలో స్వామి వివేకానంద అంటాడు, నలందా విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు నాశనం చేయగలిగారు, కానీ మా మస్తిష్కాల్లో నిక్షిప్తమైనటువంటి జ్ఞానాన్ని ఇసుమంతా కూడా మీరు చెరపలేరు అంటాడు. అది భారతీయుల యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద. అయితే తర్వాత కాలంలో నలందా విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మళ్ళీ పునర్నిర్మించాలని బలంగా కోరుకోవడంతో ఆనాటి భారత ప్రభుత్వం మళ్ళీ 2010 సంవత్సరంలో నలందా విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో అబ్దుల్ కలాం గారితో పాటు భారతదేశం నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని సంపాదించిన అమర్త్య సేన్ గారు కూడా కృషి చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం నలందా విశ్వవిద్యాలయం మళ్ళీ పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ 16 సంవత్సరాలలో అనేక మంది విద్యార్థులకు నూతన జ్ఞానాన్ని అందిస్తూ మన ప్రాచీన సంపదను, అధునాతన విజ్ఞానాన్ని మేళవించి మళ్ళీ ఈ విశ్వవిద్యాలయాన్ని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అరవింద్ పనగారియా ఛాన్సలర్ గా, అలాగే సచిన్ చతుర్వేది వైస్ ఛాన్సలర్ గా ప్రస్తుతం నలందా విశ్వవిద్యాలయం ఈ 2026లో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతోంది. మళ్ళీ ప్రపంచ గొప్ప విశ్వవిద్యాలయంగా నలందా తన ఖ్యాతిని దశదిశలా వెలుగు చేయాలని మనస, వాచ, కర్మ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ మరో కొత్త అంశంతో టైమ్ లెన్స్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.